వెల్కమ్ టు మిస్టర్ ఎన్టీవీ భక్తి. నేను మీ నవీన్. మీలో దేవుణ్ణి ఎంతమంది నమ్ముతారు? మూఢనమ్మకంగా ఎంతమంది ఉంటారు? సో ఏదైనా మనకు ఒక భారీ నష్టం జరగబోతా ఉంది అన్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతం జరిగిందంటే అరే మొన్న నేను ఇట్లా వెళ్తా ఉన్నప్పుడు నాకు ఇది అనుకున్నాను, ఇప్పుడు అదే జరిగింది. మళ్ళీ నేను రేపు ఇట్లా వెళ్తా ఉన్నాను, ఈరోజు ఇట్లా వెళ్తా ఉన్నాను, మళ్ళీ ఆ శకునం అంటే కుడి కన్ను కొట్టుకుంటుంది, ఎడం కన్ను కొట్టుకుంటుంది, ఇట్లాంటి నమ్ముతారా మీరు? దానిలలో ఉన్న సైన్స్ ఏంటి? మూఢనమ్మకమా లేదా ఆధ్యాత్మికమా? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ గారి వద్ద ఉన్నాము. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. నవీన్, మళ్ళీ ఈరోజు ఏం మొదలు పెట్టబోతున్నావు? గురుగారు, శకునాల గురించి మాట్లాడదాం. మనకు ఏదైనా ఒక చెడు జరిగేటప్పుడు, ఒక భారీ చెడు, అది కూడా నష్టం జరగబోతా ఉంది అన్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అంటుంటారు కదా, అవి ఏంటి గురుగారు? మన ఇంట్లో తులసి చెట్టు కానీ లేదా కనబడుతున్నటువంటి గ్రీనరీ మనకు తెలియకుండానే అది వాడిపోతూ ఉంటుంది. ఓకే ఓకే. దానికి మీరు ఎంత ప్రొటెక్ట్ చేసినా మళ్ళీ పెట్టండి మళ్ళీ వాడుతుంది, మళ్ళీ పెట్టండి మళ్ళీ వాడుతూ ఉంటుంది. కొన్ని ఇంట్లో తులసి చెట్లే లేకుండా అయిపోతుంది. అవునవునవును గురుజీ, నిజమే. మళ్ళీ ఎండ ఉంటుంది, నీడ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఫస్ట్ సిమ్టమ్స్ అదే. ఓకే ఓకే. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ యొక్క మ్యాట్ ఉంటుంది కదా, దాన్ని తగిలి కొంచెం ముందుకు తట్టినట్టు కనబడుతుంటుంది. నడుస్తూ అట్లా కింద పడినట్టుగా, కానీ పడరు. ఓకే. దానికి ఏదో దారం మూసిపోయి ఉంటుంది, దాన్ని సెంటిమెంట్గా తీసుకోవద్దు. అన్ని వసతులు ఉన్నప్పుడు అక్కడ దారం దిగింది ఎందుకు అక్కడ ఉండాలి? దాని రాత ఎందుకు? మీకు ఆ రోజు అలా ఎందుకో నిన్ను బయట పోతే నువ్వు ఏదో పెద్ద యాక్సిడెంట్లో ఏదో అవ్వబోతుందిరా అని చెప్పి భగవంతుడు మనకి ఇచ్చే ఒక ఇంటిది. నీకు నెగిటివ్ జరగబోతుంది అని చెప్పే ఇంటది. ఏమంటున్నాడు ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు? ఏమంటున్నాడు? అయ్యా భగవంతురాడే నీకు పూజలు విపరీతంగా చేసేస్తున్నా, నాకు అన్ని కష్టాలే ఇస్తున్నావు. ఈరోజు నేను త్వరగా స్నానం చేసి ఆఫీస్కి వెళ్తామంటే నా బోర్ చెడిపోయింది. నేను రెగ్యులర్గా వెళ్ళే బస్సులో వెళ్దామని అనుకుంటే కుదరలేదు, నేను షేర్ ఆటోలో పోయినా. మధ్యాహ్నం నేను భోజనం చేస్తామని చెప్పేసి నా ఆఫీస్ కెఫెటేరియాకి పోయేటప్పటికి ఆ సాంబార్ బకెట్ దొరికిపోయింది. ఓకే. ఆఖరికి నాకు తిండి కూడా లేకుండా చేసావు ఏం భగవంతుడా అంటే అప్పుడు ఆయన అంటున్నట, నువ్వు అక్కడ పోయి పొద్దున నువ్వు స్నానం చేయాలని పోవడానికి ముందు నీకు బోర్ చెడిపోయింది, ఆ వైర్ తీయడం నువ్వు కానీ ముట్టుంటే చచ్చూరుకుండేవాడివి. అక్కడ నేను ప్రొటెక్ట్ చేశాను. నువ్వు కావాలంటే టీవీ స్క్రోలింగ్లో చూడు, ఈరోజు సో బస్సు యాక్సిడెంట్ అయిందని వచ్చింది, ఆ బస్సులో నువ్వు వెళ్ళాల్సినవి. నేను ప్రతిసారి ప్రొటెక్ట్ చేస్తున్నాను రా అన్నాడు. మళ్ళీ మధ్యాహ్నం ఇవన్నీ ఓకే గురుగారు, నేను భోజనం చేయడానికి కూర్చుంటే నా బకెట్ అలా పొరపాటుగా ఇట్లా చేయి తగిలి అది కింద పడిపోయింది, చూస్తే అందులో బల్లి ఉందిరా, బల్లి పడిపోయింది కాబట్టి నీకు నేను అది ఇవ్వలేదు. అన్ని రకాలుగా నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను. భగవంతుడు మనకి తెలియకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటిది మనకి తెలియకుండా కొన్ని నెగిటివ్స్ జరుగుతూ ఉంటుంది. తెలియకుండా మన చేతుల నుంచి గ్లాస్ కింద పడుతూ ఉంటుంది. ఏమో అయిపోతుంది అనక్కర్లేదు, నిన్ను ప్రొటెక్ట్ చేసే ఒక వార్నింగ్ బెల్స్ ఇవన్నీ. వార్నింగ్ బెల్గా అనుకోవాలి, కానీ నా కన్ను రెప్పెట్ట కొట్టేసింది, నాకు ఇట్లా అవుతుందా అట్లా, ఈ డ్రామాలంతా లేనే లేదు. ఎక్కడ కళ్ళు కొట్టుకుంటుంది అంటే నువ్వు నిద్రపోయి ఉండవు, రాత్రి కుడి కన్ను కొట్టుకుంటా మంచిది, నిద్రపోయి ఉండవు. నేను నిద్ర కరెక్ట్గా పోరాను, ఆయన అప్పులు తీర్చేసి నిద్ర కరెక్ట్గా పోరాడారా అన్నారు. కుడి మంచిదా ఎడం మంచిదా? నువ్వే ఒక చెయ్యిలు మూసుకొని ఈ కళ్ళు బాగా కనబడుతుంది, ఈ కళ్ళకి బాగా కనబడుతుంది, కళ్ళకి ఏమన్నా బాగా రెండు బాగుంటేనే మనం బాగుంటాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. సో మన దృష్టి లోపం ఉంటే అంతే, కానీ నువ్వు నల్లద్దాలు కనబడుకొని ప్రపంచం నల్ల కనబడుతున్నట్టు కుదురుతుంది. రిమూవ్ ద బ్లాక్ స్పెక్టకల్, చూడు ప్రపంచాన్ని చూడు అని చెప్పాం. సో నెగిటివిటీస్ వచ్చేటప్పటికి మనం ఎప్పుడు క్యాష్ పెట్టే చోట డ్రై అవ్వకూడదు ఎప్పుడు కూడా. అలాంటి చోట ఏం చేయాలి అంటే, ఏం కనబడుతుందని అనుకుంటే ఏం చేస్తే బాగుంటుందంటే కొంచెం పచ్చకర్పూరం పెట్టు. 50 రూపాయలు 100 రూపాయలు అన్ని చోట్ల దొరుకుతుంది. అది తీసుకుపోయి ఆ పచ్చకర్పూరాన్ని ఇంట్లో పెట్టు. ఈ పచ్చకర్పూరం పెట్టు, లేదా కరుంగాళి శూలాన్ని వేళ్ళని పెట్టు ఆ ప్రొటెక్షన్ ప్లేస్ లో. అది నీకు అన్ని రకాలైనటువంటి పవర్ని ఇచ్చేస్తుంది. సో ఇంకా నాకు ఇంకేమైనా జరుగుతుందా అని అంటే, నాకేమైనా నా భార్య భర్తల మధ్య మేము చాలా సంతోషంగా ఉంటాం కదా, అది లేకుండా మాకెందుకు మేము కొట్లాడుతున్నామంటే, భార్యకు భర్త విలువ ఇవ్వండి, భర్తకు భార్య విలువ ఇవ్వండి. కనీసం భర్త బాగా బయటికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మంచి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని వారితో మంచినీళ్ళు ఇచ్చి నవ్వుతూ పంపించండి, ఐశ్వర్యంగా ఉంటారు. భార్య ఉద్యోగానికి పోయింది, ఆవిడ కొంచెం సహకరించండి ఇంట్లో. ఇవే ఈ నెగటివ్స్ వచ్చేటప్పటికి, ఏమండి నేను పనికి వెళ్తున్నాను నాకు సాయం చేయరా, ఏమన్నా నేను పనికి పోతున్నాను నాకు సాయం చేయవా,
ఇవన్నీ మాట్లాడడం వల్ల మీ ఎనర్జీ వేస్ట్, మాట్లాడిన మాటలు జమ ఖర్చు అవుతూ ఉంటాయి. ఏ ఒక్క ఫలితం ఉంటుంది? సేమ్ ఓల్డ్ ప్రకారం టుమారో. ఓకే ఓకే. లేదా నాకు ఇంకా ఒకటి ఉంది, గురువారు ఇంకా నాకు ఐశ్వర్యం కావాలండి, నేను ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తున్నాను, నాకు కావాలండి, నేను పుట్టింది సంపాదించడానికి అండి అన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఈ కుబేర చెక్కతో తయారు చేసినటువంటి కరుంగాలి చెక్కతో తయారు చేసినటువంటి కుబేర యంత్రం. ఇందులో అంకెలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా కుబేర అంకెలు అనమాట. ఈ అంకెలతో పెట్టేసుకొని ఆ యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియ ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపే స్వాహ, స్వామి నాకు ఇవ్వండి, యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ఐశ్వర్యాన్ని కురిపించండి, ధనధాన్య సమృద్ధిం ఇచ్చేస్తాం పెట్టుకొని తీసుకుపోయి ఆ స్వామి దగ్గర ప్రార్థన చేసుకొని కుబేర స్థానంలో పెట్టండి. మీ యొక్క పచ్చకర్పూరం వేసి పెట్టండి, గవ్వలు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు పెట్టండి, కుబేర కుంకుమ ధరించండి, ఒక 108 వనమూలికలతో జవ్వాజు కస్తూరితో తయారు చేసినటువంటి కుబేర కుంకుమ పెట్టుకోండి, గ్రీన్ కలర్లో ఉంటుంది. చూడండి మీరే ఎలా ఉంటుందో, అద్భుత వర్షాన్ని మీరు పొందకపోతే నాకు నెగిటివిటీ కనబడుతుందంటే ఎక్కడి నుంచి కనబడుతుంది? మీరు అన్ని పాజిటివ్ తీసుకొస్తే. ఎస్ ఎస్ ఎస్. ఇది మొత్తానికి మనకు కొన్ని సంకేతాలు అనేవి నిజంగానే ఉన్నాయి. అవి అంటే మూఢనమ్మకంగా కొట్టి పడేయకూడదు, మూఢనమ్మకంగాను కొట్టి పడేయకూడదు, అందుకని మూఢనమ్మకంతో జీవించకూడదు. ఓకే 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 గురుజీ, చాలా మంచి విషయాలు మనం ప్రాక్టికల్గా ఉన్నామండి. ఈరోజు రేపట్లో నాకు ఫోన్ ఆఫ్ అయిపోయిందండి, ఆఫ్ అయితే ఛార్జింగ్ పెట్టుకో, ఎందుకు నువ్వు ఆఫ్ అయిపోయింది, నాకు టైం బాగాలేదు, నా ఫోన్ కూడా ఆఫ్ అయిందండి. నీ టైం బాగాలేదు, నువ్వు నీ బద్ధకంతో ఛార్జింగ్ పెట్టుకోకుండా నీ టైంని బ్లేమ్ చేయొచ్చా? అది తప్పు. మనం చేయవలసిన కర్మను నిత్యకర్మ, అందుకే ఏం చెప్పారు పూజలోనే, నిత్యకర్మ అనుష్ఠానం యోగ్యతా సిద్ధ్యర్థం చెప్పేసి భగవంతుడి దగ్గర, స్వామి ఈరోజు నా పనికి అన్నిటికీ చేసుకోవడానికి, అంటే నేను సంస్కృతంలో చెప్పాను ఏంటి, స్నానం చేయడం దేవుడింటికి భగవంతుడు ఈరోజు నా కార్యక్రమాలన్నీ చేయడానికి నాకు ఒక మంచి డిసిప్లిన్ ఇవ్వండి, ఏకాగ్రత ఇవ్వండి, ఒక జ్ఞాపక శక్తి ఇవ్వండి, నాకు మేలు చేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పే విధంగా ఇవ్వండి, నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా క్షమించే ఒక అద్భుతమైన శక్తి నాకు ఇవ్వండి అని మాట్లాడాలి. ఓకే ఓకే గురుజీ. ఇప్పుడు కొద్దిమంది నేను మామూలుగా నోటిగాడి అన్నం కూడా తినే టైంలో మాకు తెలియకుండా జారిపోయింది, కింద పడిపోయింది అని అంటుంటారు కదా, అది దేనికి సంకేతం? ఫోన్ పక్కన పెట్టామనండి. ఇంత సీరియస్ గా అడిగితే చాలా సింపుల్ గా చెప్పారు గురుజీ. అంతే, అంటే ఫోన్ చూస్తూ తింటుంటారు. శత్రువు ఫోనే. ఓకే ఓకే. వాడికి షేర్లో పెట్టుంటాడు, ₹1,00,000 పోయి ఉంటుంది, నోరు జారిపోయింది, ఎప్పుడు పెట్టమన్నాడు, తినేటప్పుడైనా ప్రశాంతంగా తిను. ఓకే ఓకే. మొత్తానికి ఏవి నమ్మాలో అవి నమ్మండి, ఏవి నమ్మకూడదు అవి నమ్మకూడదు, అంతే. ఓకే, దేవుణ్ణి నమ్మాలి, దైవం నామాలే కానీ మూఢనమ్మకాలు నమ్మద్దు. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. కరుంగాళితో తయారైంది, కరుంగాళి కట్టే అంటారు సార్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కరుంగాళి మాల ఎలా నెగిటివిటీని పోగొడుతుందో, ఇది కూడా నెగిటివిటీని పోగొట్టేది. మనం ఇంతకుముందు కార్లో పోపీ అని ఒక బాటిల్, ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ ఉండేది, గుర్తుందా? ఒక 10 ఏళ్ల క్రితం